ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము ఉద్యోగ పర్వము రెండవ అధ్యాయము. ద్రుపదుడు తన బ్రాహ్మణుడిని దూతగా పంపటము. శ్రీకృష్ణుడు ద్రుపదునితో, ధర్మరాజా, మీరు ద్రుపదుడు చెప్పిన మాట జరిగేలా చేయండి. పెళ్లికి వచ్చిన వారము ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మేం వెళతాము అని ద్రుపదుని చూసి, మీరందరికీ గురుస్థానంలో ఉన్నారు. మీ మాట అంటే ధృతరాష్ట్రునికి మన్నన. భీష్ముడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ద్రోణకృపలలో మీకు స్నేహం ఉంది కనుక పాండవుల తరపున దూతను పంపటము మీదే బాధ్యత. మీ మాట మేమందరము ఆదరిస్తాము. మీరు కోరినట్లు సుయోధనుడు రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం తప్పదు. మీరంతా మీ మీ నగరాలకు వెళ్ళి యుద్ధ సన్నాహాలు చెయ్యండి అని శ్రీకృష్ణుడు తన వారితో ద్వారకకు వెళ్ళాడు. పాండవులు, ద్రుపదుడు, విరటుడు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాలు చారుల ద్వారా తెలుసుకొని దుర్యోధనుడు తాను కూడా యుద్ధ సన్నాహాలు చేయటం మొదలుపెట్టాడు. పాండవుల తరపున దూతగా వెళ్లిన బ్రాహ్మణుని పిలిచి, ద్రుపదుడు, విప్రోత్తమ, నువ్వు మాకు హితుడవు, బుద్ధి కుశలత కలవాడవు, చతుర భాషణలో నేర్పరివి, సమయస్ఫూర్తి కలవాడవు, ఉన్నత కుల సంజాతుడవు, మాకు సన్నిహితుడవు. అందువలన నిన్ను దూతగా పంపుతున్నాను. ధర్మరాజు ధర్మాత్ముడు, దుర్యోధనుడు కుటిలుడు. నువ్వు ధృతరాష్ట్రునితో మాట్లాడి పాండవుల రాజ్యం ఇమ్మని అర్థించాలి. పాండవులు అడవులలో పడిన కష్టాలు చెప్పి అక్కడ వారిని ఒప్పించాలి. శ్రీకృష్ణాదులు పలిగిన పలుకులు సమయోచితంగా తెలియచేయాలి. భీష్మ, ద్రోణ, కృపాచార్యుల మనసెరిగి మాట్లాడాలి. దైవకృప వలన సుయోధనుడు అంగీకరిస్తే అందరికీ క్షేమమే అని చెప్పాడు. విప్రుడు అందరి వద్ద సెలవు తీసుకొని హస్తినకు బయలుదేరాడు. సహాయార్థి అయి దుర్యోధనుడు ద్వారకేగుట. హస్తినలో కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపాలనుకున్న దుర్యోధనుడు మనసు మార్చుకొని తానే స్వయంగా ద్వారకకు పయనమయ్యాడు. అర్జునుడు కూడా అదే రోజు ద్వారక చేరాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు శయనించి ఉన్నాడు. ముందుగా వచ్చిన సుయోధనుడు శ్రీకృష్ణుని తలవైపు ఉన్న ఆసనం పైన కూర్చున్నాడు. తరువాత వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని కాళ్ల వైపు కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు నిద్రలేచి ముందుగా అర్జునుని చూసి తరువాత దుర్యోధనుని చూశాడు. ఇద్దరినీ తగు రీతిన సత్కరించి వచ్చిన కారణం అడిగాడు. సుయోధనుడు ముందుగా, కృష్ణ, పాండవులకు మాకు యుద్ధం సంభవిస్తే యుద్ధంలో మాకు మీ సహాయం కోరడానికి వచ్చాను. నీకు పాండవులెంతో మేము అంతే. పైగా నేను ముందుగా వచ్చాను. ముందుగా వచ్చిన వారిని ఆదరించటం లోకనీతి కాబట్టి నాకు నీ సహాయాన్ని అందించగోరుతున్నాను. అందుకు శ్రీకృష్ణుడు, సుయోధన, నువ్వు ముందు ఏదించిన మాట వాస్తవము. కానీ నేను ముందుగా అర్జునుని చూశాను. కాబట్టి మీ ఇద్దరికీ సహాయాన్ని అందించటము నా విధి. మీ ఇద్దరికీ సమ్మతమయ్యేలా ఒక మార్గం చెప్తాను. నా వద్ద సుశిక్షితులైన నారాయణ నామం గల 10,000 మంది యుద్ధ విద్యా నిపుణులు ఉన్నారు. వారిని ఎంచుకున్న వారి వైపు వారు యుద్ధం చేస్తారు. నేను ఒక్కవైపు మాత్రమే ఉంటాను. అయితే నేను మాత్రం యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను. కోరుకున్న వారికి హితుడిగా ఉంటాను. మీరిరువురు ఎవరికి ఇష్టమైంది వారు కోరుకోండి. అర్జునుడు చిన్నవాడు కాబట్టి అతడు ముందు కోరుకోవటం ధర్మం అన్నాడు. వెంటనే అర్జునుడు, నాకు శ్రీకృష్ణుడు కావాలి అన్నాడు. సుయోధనుడు మనసులో సంతోషించి 10,000 సైన్యం తీసుకొని బలరాముని వద్దకు వెళ్లి సహాయం కోరాడు. బలరాముడు సుయోధనునితో, అభిమన్యుని వివాహ సమయంలో నేను నిన్ను సమర్థించాను. అందుకు కొందరు వ్యతిరేకించారు. నాకు కృష్ణుడంటే అభిమానము. అందుకని అప్పుడే నేనేమీ అనలేకపోయాను. కనుక నేను ఎవరి పక్షమో వహించక ఊరకే ఉంటాను అన్నాడు. సుయోధనుడు బలరాముని వద్ద వీడ్కోలు తీసుకొని కృతవర్మ వద్దకు వెళ్లి సహాయం అర్థించాడు. కృతవర్మ ఒక అచౌణి సైన్యాన్ని సహాయంగా ఇచ్చాడు. దానిని తీసుకొని సుయోధనుడు హస్తినకు బయలుదేరాడు. మహాభారతము ఉద్యోగ పర్వము 2వ అధ్యాయం సంపూర్ణం.